అరే అరవిందు, ఏమైందిరా ఎటువైస్తాను? ఎట్లేదమ్మా. ఎట్లేదంటే ఏందన్నట్రా? నిన్న వచ్చి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలుతలేదు, ఏం కలుతలేదు. నేను ఎడిపోయినమ్మా, మా వాళ్ళ ఇంటికి వేస్తాను. మా వాళ్ళ ఇంటికి పోయినావా? మరి ఒక్క ముచ్చట చెప్పావు ఇంట్లో? చెప్పినా కదా అన్నకి చెప్పమని నైటే. అన్న ఎక్కడ చెప్పిండ్రా? అన్న సరికి నడదావు రాత్రి వాడు సపరేట్గా పన్నాడు. ఒక్క ముచ్చట తెలియదు. ఇప్పుడు ఏంది అన్న చెప్పకపోతే నేనేం చేయాలి చెప్పు? ఎందుకంతగానో కోపం వస్తుంది నీకు? మరి హాస్పిటల్ చూపించినావు దాన్ని? చూపెడదామనే పోయినా, ఆడు దింపినా కదా వాళ్ళ నాన్న చూపెట్టుకుంటుంది, మనకెందుకు? ఆడదాకా పోయినా నువ్వు చూపించి ఆడ వడగొట్టేస్తే అయిపోవు కదా? అరే నీకు తెలియదమ్మా, అది హాస్పిటల్ పోదామని పెద్ద ఇల్లు పెడతాను కనుక అక్కడ తీసుకుపోయినా. ఏది నాకు తెలియదు అను. మీరే నాకు చెప్పేటోళ్ళు అయ్యారు, నేను మీకు ఎప్పుడు కాదు. దాన్ని అడిగితే అది ఏం సపోర్ట్ చేస్తలేదు. ఎన్ని రోజులు అయింది ఇంట్లో? ఏంటిది ఏం లొల్లి అయింది? ఏం లొల్లి కాలే, ఏం కాలే. మరి కోడలు ఎందుకు కొట్టినాను? నేనేది కొట్టినామ్మా? వాళ్ళిద్దరు ఏదేదో మాట్లాడుకుంటే అందరు చూస్తారు, కోపంలో చేయలేపిన దాన్నే కొట్టినంటరా? అయితే కొడతావారా? కొట్టలేదమ్మా నేను. మీరే పెద్ద మనుషులు అవుతారు. రొల్లులు పెట్టుకుడు మీరే కలుసుడు, మీరే మాట్లాడుకుడు, మీరే తల్లుకునుడు. మాకు ఏ ముచ్చట చెప్పద్దు. ఎట్లా వెళ్తుందిరా ఇంట్లో ముచ్చట్లు? మరి మాకు ఏంటిదమ్మా తెలిసేది? వీళ్ళు ఉండేకాడు ఉండకన్నాడు ఈ వదిన ఉన్నది ముచ్చట పెట్టుకున్నారు, దానికి పెద్ద లొల్లి అయింది. ఈ వదిన సపరేట్గా ఉండొచ్చు కదా, వాళ్ళ అమ్మకి ఇప్పుడు అంత అవసరమా? ఏందో మరి బాలల పరిగష్టం ఏందో మీది. ఏందరవింద్ అంత నేను చేయబట్టే జరిగినట్టు చెప్తానమైంది. నేను చేయబట్టే కొట్టినావా ఏంటి దాన్ని? మరి కాదా వదినే, మీరు వాటి లొల్లి అయిందా? అట్లనా? నువ్వు ఆపుకోలేక దాని మీద చేసినావు. ఆమె అట్టిగా నన్ను తప్పుగా అర్థం చేసుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. మళ్ళీ నేను చేయబట్టే కొట్టినా మాట్లాడుతున్నావు ఏంటిదే? ఏమైంది? ఏం లేదమ్మా, నీకు చెప్పొద్దు అనుకున్నా, కానీ నేనంతా నా మీదకే నెడతాడు. నేనేదో ఇక్కడ చెడ్డదాన్ని అవుతానా? అందుకే నేను చెప్తూ. నేను ఏం లేదు, మా అమ్మ ఫోన్ చేసింది. నేను మా అమ్మతో మాట్లాడుతా అంటే 2 రోజుల కిందట నీ చిన్న కోడలు ఆ కడుపు వద్దు, నేను కడుపు తీయించుకుంటా, మాకు ఇప్పుడే కొత్తగా పెళ్ళయింది, ఉన్న లైఫ్ అంతా ముందటనే ఉంది, మేము జాబ్ చేయాలి, సెటిల్ కావాలి, ఇది ఇల్లు చిన్నగా ఉంది అనుకుంటా పిచ్చి పిచ్చి మాట్లాడింది. నేనే గట్టిగా మందలు ఇచ్చి తప్పే, పిల్లలు కాక మస్తు మంది బాధపడతారు, నీకు జాబ్ లేకపోతే పిల్లల్ని కూడా అవుతుంది అన్నది ఒక దేవుడిచ్చిన వరం, దాన్ని అట్లా వేయొద్దు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల జీవితంలో బాధపడాల్సి వస్తుందని కొంచెం గట్టిగానే మందలు ఇచ్చిన. సరే అని చెప్పి మారింది, మంచిగా ఉంది. ఆ ముచ్చట మా అమ్మ ఫోన్ చేసి మాట్లాడుతుంటే దాని గురించి నేను పెద్ద తప్పుగా మాట్లాడలేదు, జరిగిన విషయం చెప్పినందుకు ఈ ముచ్చటంతా ఊరంతా ప్రచారం చేస్తాను, మీ అమ్మకి చెప్తాను. ఇప్పుడు మీ అమ్మ ఊరంతా అక్కడ చెప్పదా, మీ బాబుకి చెప్పదా, పరాయాళ్ళకి ఎందుకు చెప్పాలంటుంది? మా అమ్మ పరాయిదా అత్తమ్మ? పెద్దమ్మని మాట్లాడదా? దాని గురించి నేను సొంత అక్కలకి అన్నిటికీ ఆలోచిస్తాను, నన్ను ఎందుకు తప్పుగా ఆలోచిస్తుంది? ఆయన వచ్చిండు, పెడా ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు, తీసిండు, చరిచిండు, ఆయన ఆమె నీ కళ్ళు చల్లబడ్డా, నీకు నిమ్మలమైందా? ఇగో ఇదంతా మాట్లాడేది. ఇంకా మీదిగా లేవంటుంది తెలుసా, దాని మనసులు ఎప్పటి నుంచో పెట్టుకుందట. నువ్వు నేనట ఆమె చూడక ముందట గుసగుస ఆమె గురించి పెట్టుకున్నమాట. నేను నీకేం చెప్పిన గుసగుస? మా అమ్మతో నేను ఏదైనా మాట్లాడుకుంటా, దాని గురించి తప్పుగా మాట్లాడినప్పుడు అను, అది కూడా చెప్పే విధానం ఉంటది కదా నిమ్మలంగా. ఎందుకు అట్లెందుకు మాట్లాడుతున్నావని లొల్లికి వస్తుంది. మర్యాద ఉంటుంది అట్లా, నా మీదకే మర్యాద ఉంటుందని మాట్లాడుతుంది. మరి నేనేం నీతో గుసగుస మాట్లాడినా నాకు ఇప్పుడు తేలాలి. కడుపు తీయించుకుంటాను అనుకున్నారా? ఇంట్లో గిన్ని ముచ్చట్లు జరుగుతుంటే కూడా ఒక్క ముచ్చట ఎప్పుడు లేదా? అరే నాకు నువ్వేమో బాగా మాట్లాడుతున్నావేందే? మీ అవ్వకు ఫోన్ చేసి చెప్పినావు కానీ మరి అత్తమ్మకి ఇట్లా సంగతి, ఆ చెల్లెకి ఇట్లా అంటుంది, కడుపు తీసుకుంటాను అనుకుంటుంది అన్నకు ఒక్క మాట చెప్పినావు నువ్వు? నువ్వు ఆగమ్మా, ఇప్పుడు గాముచ్చలేదు వదినే. అగో మరి మొత్తం నువ్వు నా మీదకి నెట్టినాక నేనెందుకు ఊకుంటానయ్యా? నేను చేసిందే దాని వల్ల తప్పని నన్ను చూపిస్తున్నావేంటి? నేను మిమ్మల్ని ఏమనలేను వదినే, అయినా నేను ఏం చెప్పకుండా ఎత్తలేనమ్మా మీకు. ఏం చెప్పినావురా? ఇప్పటి వరకు ఏం చెప్పినావా? నువ్వు ప్రేమించినప్పుడు చెప్పినావా? పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పినావా? ఇప్పుడు దాన్ని తీసుకుపోయి అక్కడ వడగొట్టినప్పుడు కూడా చెప్పపోతుంది. ఏ ముచ్చట మీరు నాకు చెప్పేది? అన్నిటికీ వీళ్ళు పెట్టుకుని మధ్యలో నన్ను అంటారు. నేను మా అమ్మకి చెప్పింది ఏమన్నా తప్పు ఉంటే నన్ను అనత్తమ్మా, నువ్వు అయిందని కాదని. తప్పే, నువ్వు మీ అమ్మకి ఎప్పుడు ఎక్కడది? ఏమన్నా నాకు చెప్పాలి కదా, ఇంట్లో ఉన్న మనసులో చెప్పవాడే కానీ అమ్మకి చెప్పినానంటావు మళ్ళీ నువ్వు. నేను మంచిగానే మాట్లాడినా, మళ్ళీ తప్ప అంటావు. అందరు నన్నే అనూరి, వీళ్ళు పెట్టుకుని కూడా నన్నే అంటారు. నువ్వు కూడా ఆఖరికి నన్నే అను. ఇంట్లో ముచ్చట్లని బయటికి పోయి చేరితే గానీ నాకు తెలివయ్య అన్నట్టు. మీరే పెద్ద మనుషులు అయిపోయారు, మీరే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. ఏం చేస్తారో ఏందో మీది మీకే తెలియాలి. ఓ బుజ్జి, ఏంది రాత్రిలో పెట్టుకుంటారు శంకరుని కావ్య? ఏమో అల్లుడి సంగతి నాకేమెరకనవ్వా? ఇన్నదానికి పోయి అటు పోయి అడగకపోయినావు, ఏంద్రా అని అడిగితే తప్పైందా? అబ్బో, నేను పోతే నావినే ఇసుక పడుతుంది, నన్ను కొంచెం సూర్లో చెప్తుంది అది. ఇక మరి నేను గాడికి ఎట్లా పోతా, నువ్వే గట్లనే పడుతుంది. ఈ వరకేమో గాశారం మంచిలేదు, నీ వాళ్ళ గాడికి పోయి అడుగుతానవా? గదిగా తెల్లారంగా అడుగుదామంటే బాయికి అడిగినట్టున్నారు కదా, లేరు. ఎందుకుంటారు? బాయ్ కన్నా అయితే మంచిగా అన్ని మాట్లాడుకోవచ్చు. ఈడంటే మీ వినవా నవ్వా? ఈ భూమి పట్టు చేస్తాడా చేయడా, ఇల్లు కట్టుకుందామా ఇంకేడ కట్టుకుందామని ఇవన్నీ సరిచ్చుకోవచ్చు. ఈడైతే మీ వినవా?
ఇక అట్లా అనుకుంటావు బిడ్డ ఎవరికి ఉండే రండి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకే బాధలు ఉన్నాయి అవ్వ, మాకే ఏ బాధలు లేవు. ఏంటిదే ఏంటిదమ్మా? ఏమో రాత్రి తమ్ముడు మరదలు ఒళ్ళు పెట్టుకుందంటే ఏమో ఏమో పడుతుంది. దానికి ఏమరికనే తమ్ముడు మరదలు లొల్లి పెట్టుకునేది వేరే ముచ్చట. తమ్ముడి కంటే ఇంట్లోకి వచ్చిన కాంచి మంచి అవుతుందట. పాతిల్లాడు గుల్ల కొట్టి పెద్ద ఇల్లు కడదామన్నా, ఓ ఎకరం అంతా భూమి అమ్ముదామని అంటాడు వాడు. అరే నీకేమైనా తెలివి ఉన్నదారా అని చెప్తే వాడు ఆఖరికి ఏమన్నా ఎరికైనా, ఇగో నీతో నాకు పొత్తు కలదన్న, నాది నాకు రిజిస్ట్రేషన్ చేయి, నేను ఎకరం అంతా అమ్మి కట్టుకుంటా, నాకు కొడుకు కొమ్మ అన్న, నాకు ఉన్నది ఒక బిడ్డ, ఓ ఇల్లు కడితే ఓ అల్లు నిలుటని తెచ్చుకుంటా అంటాడు. నేను ఏం చేయాలి, నాకు నేను చెప్తే ఇంటలేడే వాడు. నాకు ఏం దొయకనే ఇంటికి వచ్చిన, అయినా వాని భూమి వానికి చేయాలని నాకు మాత్రం లేదా అని అవ్వ. అప్పుడు బాపు ఉన్నప్పుడే బాపు ఎవరి వాళ్ళకి పట్ట చేయంటే ఆ పట్ట వారిని పిలిచి అంతా నా పేరు మీద ఎక్కించే. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, భూమి అంతా ఎక్కించుకున్నాడు, ఆయన దగ్గరనే ఉండేది, మా దగ్గర ఏం లేదు, మా కథ గింతే అని వాళ్ళు అనుకుంటారు. కాదవ్వా, వాని భూమి వానికి చేయాలంటే పట్ట పాస్బుక్లు పెట్టి బ్యాంకులో లోన్ తెత్తి 5 లక్షల రూపాయలు లోన్ తెత్తి 1 లక్ష రూపాయలకు మిత్తే. ఇప్పుడు 6 లక్షల రూపాయలు కడితేనే బయటికి వెళ్తాయి అవి. ఇప్పుడు నేను ఏడికి పోవాలి పైసలకు? ఊళ్ళోకి పోయి పైసలు అడదామంటే పెట్టుబడి తినాం, ఎవరికి రూపాయి పెట్టిన తెలియదు, కూలోళ్ళకే పైసలు లేవా. నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు పట్ట పాస్బుక్లు లేదు, రిజిస్ట్రేషన్ చేస్తుందానే? వాడు ఆగుతలేడు, నా భూమి నాకు చేస్తావా లేదా, నేను ఇల్లు కట్టుకోవాలి, 10 ఇల్లు అడుగులో కొట్టి ఇల్లు కట్టుకుంటాను వాడన బట్టే. నాకు ఏం చేయాలనో ఏం దోత్తలేదే, ఎవరిని చూడమైనా గిట్టే ఉన్నది. అవ్వా ఒక్క ముచ్చట అడిగితే ఏమనుకోవద్దే. ఏంద్రా బిడ్డ నన్ను అడిగేదానికి వెనక ముందు అవుతాను ఏందిరా? అడుగు, ఏం అడుగుతావు? ఇవో నీ పేరు మీద అయితే 2 ఎకరాల భూమి ఉన్నదవ్వా, ఆ పాస్బుక్ ఇంట్లోనే ఉన్నది. నీ పేరు మీద ఎకరం తమ్మునికి ఎక్కి వాడు అమ్ముకొని ఇల్లు కట్టుకుంటాడట. ఏంద్రు నా భూమికి ఎసరు పెడతాను ఇక? అరే గట్లా అంటే ఎట్లనే? ఇప్పుడు ఈ సమస్య సాల్వ్ కావాలంటే తమ్ముని ఎకరం తమ్మునికి చేసినట్టే అంటే వాడు ఇల్లు కట్టుకుంటాడు. నేను కూడా నా బుక్కులు ఇడిపించుకొని వచ్చినాక నీ ఎకరం నీకు చేస్తానే మళ్ళా. కాదు బిడ్డ, నువ్వు పెద్ద, నువ్వు గట్లా అంటే ఎట్లరా? తమ్ముడు అన్నా గానీ అవ్వకు ఉండాలి అనాలి కానీ నువ్వు ఈ మాట అంటావు బిడ్డ. నువ్వు అనేది నాకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పింది ఏందే, మరి నా దగ్గర పైసలు వెళ్తలేవా? నువ్వు ఎకరం తమ్మునికి చేసినట్టే అంటే వాని సందాలో వాడు ఉంటాడు, నా ఎకరం అయితే నీ దగ్గరనే ఉంటుంది కదా, నేను ఇంకెందుకు బాధ? గదంతా నాకు చిక్కు పెట్టకురి బిడ్డ, నా ఎకరం నీకు 20 గుంటలు సుతం చెయ్యని. అంతగా నువ్వు అందరూ ఒకటే రౌతు పట్టబడతారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏందత్తమ్మా నీ మాకు నువ్వే పడతాను, అటుకనే కొన్నాడు చేస్తానవేంటి? నా పెళ్ళానికి నా మొగని నేను కట్టం చేయలేదు, అటుకనే కొన్నావా? ఏమో చేయమంటే చేస్తలేవు, పట్ట చేయంటే. ఇంకా నీ వరకట్నం తెచ్చుకున్నావు అంటలేవు? వరకట్న కిందనే కొన్నావు, మరి వరకట్న కింద పైసలు అవి కొన్ని ఉంటే మేము కట్టం చేస్తే కొంటివి. ఏమో ఇప్పుడు ఇంత కోసం వచ్చుకుంటానే ఎందుకు? మేము చేసిన కట్టమే లేదా? ఇప్పుడు మేము తిప్పల పడి ఉంటాను, మాకే కష్టం ఉన్నదంటే నువ్వు మా కట్టం నువ్వు అర్థం చేసుకోకుంటే ఇంకా మంది అర్థం చేసుకుంటారా చెప్పు? చేయనంటే నీ మాకు మీద నువ్వే ఉంటావు. ఇక ఉన్నది నా దానికే ఎసరు పెడతారా మీరు? అగో ఇప్పుడు మా పరిస్థితి మంచిగా లేదన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోకుంటే ఎవరు అర్థం చేసుకుంటూ చెప్పు ఒకసారి. ఏంది మీ పరిస్థితి అర్థం లేదు? గట్ల కాదే అవ్వా, మీ అదన్నది ఏం తప్పు ఉన్నది? అందరం కట్టం చేస్తే నేను సంపాదించను. ఇప్పుడు నేను వానికి చేయనంటలేను, నీ భూమి కూడా తిందామని నాకు లేదే. నీది నీకే ఉంటుంది, వానికే ఉంటుంది. నేను కనుక ఈ పంట మీద పైసలు ఎత్తే బ్యాంకులో లోన్ కట్టి బుక్కులు బయటికి తీసుకొచ్చినాక నీకో ఎకరం చేస్తా, తమ్మునికి తెలిసింది తమ్ముని కూడా చేస్తానే. అయ్యా నాకు ఊళ్ళో తిరుగుతానా, నాకు అన్ని రాజకీయాలు ఎరికే. గా ఎల్లక్కని చూసినావు ఎట్లా చేసిర్రు? బుక్కటి పోయి పెట్టక ఆరో అని చచ్చింది అది. ఏందత్తమ్మ గా ఎల్లక్క ముచ్చట చెప్తాను, గా ఎల్లక్క కోడలు చూసుకున్నట్టే చూసుకుంటానమ్మా మేము. నిన్ను ఎంత మంచిగా చూసుకుంటాను? ఎట్లా చూసుకుంటాను? అవో మత్తు మంచిగా చూసుకుంటాను. మంచిగా చూసుకున్న బయటనే మంచిగా ఉన్నావు. మా మామ చచ్చిపోయిన కంచి ఇంకా వాళ్ళ కోడలు ఎక్కడ నిన్ను చూసుకుంటే రోజుల్లో తయారు చేస్తున్నావు అంతే. అగో దవాఖాన తీసుకోపోతాను, పొద్దుగల జావబోతాను, ఏది కావాలంటే అది చూపిస్తాను నీకు. ఏది నా దగ్గర ఇంత ఉంటే మటుకనే చూస్తాను, లేకుంటే నా దగ్గర లేకుంటే మీరేంది చూస్తారు? అవ్వా నీ దగ్గర భూమి ఉన్నా సాధక తప్పది, లేకున్నా సాధక తప్పది. ఎందుకే నువ్వే గిట్లా దూరం కొడితే నన్ను మంది దగ్గర రాని తారే. ఇప్పుడు ఊళ్ళోకి పోతే నాకు ఏడప్పు పుడుతుంది? పుట్టినా పుట్టపోయినా నువ్వేనా అప్పు చేసి తమ్మునికి ఇస్తావా నీకు ఇస్తావా? మీరు ఎట్లా నన్ను చేసుకోరు కానీ నా భూమి మాత్రమే నీయ్యా. ఇప్పుడు అర్థమైతుంది ఒక్కొక్కరు చూస్తా అంటే. ఏంటిదో అర్థమయ్యేది నీకు? అగో అరే ఇప్పుడు ఏం లోలి పెడుతుంది? అందరు ఒకటే రోతు పట్టులు, ఇవ్వకుంటే ఏ పై చేయకుంటే ఏ పై తీయరాదు. తయారు కాపో, సుమతివ దగ్గర పోంపో. ఎట్లా వాళ్ళకు ఎకరం భూమి ఇచ్చేది ఉన్నది కదనే, ఇంకో 20 గుంటలు ఎక్కువ చేద్దాం. అల్లునే 4 లక్షల రూపాయలు అడకచ్చి ఆ బ్యాంకులో లోన్ కట్టి ఆయనతో బుక్కులు ఇడిపించి వాని భూమి వానికి వేద్దాంతి. మరి నా కొడుకు ఏం చేసిండు, ఏం కథ చేసిండు, భూమిని కాపాడిండా లేదా, ఏం లేదా అని అవ్వా అన్ననా? ఇక మరి ఏమో ఇంకా గవ్వని ఉంటే ఇంకా మంచిగానే ఉండు, గవ్వని కూడా గ్యాప్గా ఉన్నదా? ఏంది అవ్వ మరి ఏందే? నువ్వు ఏందే చేతి ఏమవుతుంది నువ్వు అంతలో? ఇప్పుడు నేను అంత కాపాడింది అంతా గంగలో పోయిందా? అలే నా బొంద మీద పెట్టుకొని పోతాను అరా నేను. బొంద మీద పెట్టుకొని పోతలేవు, ఇప్పుడు చేస్తలేవు వాళ్ళకు. చెయ్యకు తీయ ఓ తయారు కాపోయలే, ఏమి వెళ్ళిపో. ఎవరి పని వాళ్ళకి, ఎవరి మంకు వాళ్ళదే. ఎవడెన్నా పోని
నేను చెప్పే మర్చిపోతుంది మంచిగా డౌట్ ఈ తీగ అంతా మొత్తం నిమ్మ చెట్టు మీద వారింది తెంపరాకుంటే. ఏంద్రా? హలో అమ్మా. హలో బిడ్డ అంత మంచిగానావా? అంత మంచిదేనమ్మా. ఇగో అన్న నీ దగ్గరికి వస్తాడు ఇక బ్యాంకులు అట బుక్కులు ఉన్నాయట ఆ బుక్కులు తెచ్చిదని పైసలు లేవట అయ్యో తనలాడుతాడు నీ దగ్గరికి వస్తాడు. మరి నా బాపతి పైసలు లేవు కదా వాళ్ళ ₹1,00,000 అవి నన్ను అడకొచ్చిందని అన్నకి. సరే సరే ఇత్తీ మరి. అన్న కుడిదల వాడ ఎలుకలాగా తల్లాడుతాడు. వాటి దాంటకు ఇంకా నువ్వేనన్నా చేయి బాంచను కాలు ముక్తా. వాని బాధ ఏందో బిడ్డ కుర్దుగా తెలుసుకో. వాని బాధ చూడలేకనే నేను నీకు చేస్తాను ఫోను. సరే నువ్వు అవి ఇవి అని రంది పెట్టుకోకు మొత్తం మళ్ళా. సరే అవ్వ. సరే. నువ్వు ఫోన్ చేసి అన్న వద్దామంటే నువ్వు ఫోన్ చేయకపోతే నువ్వు రానేపరిచి ఫోన్ ఎందుకే మళ్ళీ నువ్వు ఫోన్ వచ్చు వాళ్ళు కనిపిస్తుంది. అవ్వా రజనీ ఇప్పుడు చిరాని బాబు మంచిగా బిడ్డ. అంత మంచిగా అత్తమ్మకి ఇట్లా లేరా? కూర్చో. అత్తమ్మా ఇప్పుడు వచ్చినావా? ఏంద్రా పండుకున్నావారా? పండుకోవాలి. కలుపు ఇట్లా అయిపోయింది అరే చెల్లి. అయిపోయిందన్నయ్య ఏం పర్లేదు. అమ్మ ఇట్లా మంచిగా రాదు. అందరు మంచిగా ఉన్నారు బాబు మంచిగా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు. మా అన్నాడురా మా అన్న ఎప్పుడు ఇంటికాడ ఉంటలేడు. ఏం చేయాలి ఆయన ఒక్కడే అక్కడ చేసేది బాయ్ కాడికి అక్కడికే వెళ్ళి. ఆయనకు బాగా అయిపోయి పంచు ఈ రేటు వీడు అల్లు రేటు వీడు పండుకున్నాడే లేపుతా. లేపు సరే కానీ ఆరిక ఉన్న అరవింద్ కనబడతలేరు వీళ్ళు. అరవింద్ గారు ఇప్పుడే ఏటో బయటకు పోయేస్తాను వేయండు. ఆమె నిన్ననే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వేయండు. నిన్న వడగొట్టి ఇలా పొద్దుగా వచ్చింది అరవింద్. అవునా? మా ఇల్లమే గాడికి ఎందుకు లేవురా? ఆడలా సరే లేదా నువ్వు ఉంచుకుంటే అయిపోవు కదరా. దాని బుద్ధి 2 రోజులు ఉండొస్తానంటే మనం ఏమంటామన్నా. అట్లా కాసి రేపు మాట వచ్చినప్పుడు అంటారు కాదు ఆడే అసలు లేని కాడికి తోలుతారా ఉంచుకుంటే ఏమైంది బరువు అయిందా అని. దాని వల్ల అయ్యేది చూడ బుద్ధి అయితే పానం కొట్టుకున్నట్టున్నది. పోతానంటే వాటిని నేను తీసుకుపోయి పడగొట్టి కూడా ఊక 1-2 రోజులు ఉండదు తక్క. అదే కానీ పొల్లకు శాతం అయితే లేదా ఇప్పుడు ఎందుకు వెళ్ళావు అని. వచ్చే ముందు ఒక ఫోన్ కూడా వెళ్ళలేదండి బాబు. ఏ ఫోన్ చేసినందుకు పోయి కలిసేద్దాం రాక చాలా రోజులు అవుతుంది నిన్ను చూసినట్టుంటది మా చెల్లెతో మాట్లాడినట్టుంటది అన్నట్టు వచ్చినాం. బాగా వస్తాడారా ఇప్పుడు? ఏమో అన్న మరి ఏ వాళ్ళకత్తాడు పొద్దుటే. ఈయనకి నిద్ర లేచి రావనే అత్తలేదు. సేపు అయ్యా నమస్తే. ఎప్పుడు వచ్చిండు? ఇంకా ముందు వేసుకోవాలి మంచిగా అందరు మంచిగా బిడ్డ ఇట్లా అందరు చూసినట్టుంది కలిసి మాట్లాడినట్టుంది కానీ నచ్చింది బిడ్డ. కానీ ఏమైందన్నా? కొన్ని పైసలు కావాలి చెల్లె. పైసలు ఎందుకే? బ్యాంకు వాళ్ళు ఊరికే ఫోన్ చేస్తారు లోన్ తీసుకున్నాం ఆ లోన్ కట్టులు లేకుంటే భూమి చెప్తామని వాళ్ళు అంటారు. ఆయనతో బ్యాంకులో లోన్ కట్టి పాస్బుక్ బయటికి తీసుకొచ్చినాక తమ్ముడు చేయొచ్చు మీకు చేసేది మీకు చేసి వాళ్ళకి భూమి వాళ్ళు సక్కిన వాళ్ళు ఉండవు అన్నట్టు ఆలోచన చేసిన. ఆడ పైసలు ఏడైతే లేవు. ఓ 3 లక్షలు 4 లక్షలు బావని అడుగుదాం బావ అయితే వాళ్ళ దగ్గర నన్ను ఇడిపిస్తాడని. ఏది మన పాస్బుక్లు పెట్టిన బాపతి పాస్బుక్లు పెట్టి అప్పుడే ఏం లోను అని తెచ్చి పెట్టా మార్గేజ్ లోనమ్మో లోనే అప్పుడు 4 లక్షలు తెచ్చింది అసలే. ఇప్పుడు 6 నెలలకు కడతలేదా మీరు? ఏడున్నాయా ఖర్చు ఎంత ఖర్చు ఊరికో ఖర్చు అయినాయి పంటకో ఖర్చు అయినాయి. ఏం నుంచి కట్టుకుంటారు ఎట్లా కట్టుకుంటారు? ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు మరి నోటీస్ ఇట్లా పంపించలా? ఒక ఆయుధం పంపిళ్ళు చెప్తూ చెప్తాం భూమి అంటాళ్ళు. ఇక నాకు మంచిగా అనిపించలేదు ఎటేగలకి ఇడికి అయితే వద్దాం పోతేమో అల్లుడు మా బావని సరిస్తే ఎవరన్నా అయితే బావ అడిగిస్తాడు రా. గన్ని పైసలు అంటే ఎక్కడున్నాయి అన్న? ₹1 కాదు 2 రూపాయలు కాదు 4 లక్షలు అనబడుతుంది. గట్ల ఎందుకంటావురా సుమిత? అన్నతోడు కూడా చెప్పు దండం పెడతానయ్యా. మళ్ళా మామ ఇవ్వల దగ్గరికి పోడు ఎవరు ఇచ్చేటట్లేరు. ఇక ఆడ పుట్టడు చిట్టడు అయినాయి. ఏ ఇంటికాడ పోయినా ఇంటికి పోయి 50,000 అప్పు ఉన్నట్టే ఉన్నాను. నేనేమో కుప్పల మీద లేదు కానీ ఇప్పుడు ఆడ పైసలు ఉడతలేవురా. ఇప్పుడు అది ఇప్పకుండా ఉన్న భూమి పోయింది అనుకో ఇక లేని తంట మోపు అవుతుంది గట్లా అని
మరి ఖర్చులు అనే బదులు ఏదైనా తీసేసి ఉన్నదంతా కట్టుకొని నిమ్మలంగా ఉంటే అయిపోతుంది కదమ్మా. ఈసారి పంట మంచిగా ఉన్నాయి బిడ్డ అన్ని. ఈసారి పంట పడినట్టంటే సగానికి ఎక్కువ అప్పులు పోతాయి. ఈ బ్యాంక్ లోన్ ఒక్కటి అయిపోద్ది అని చూస్తాను. అటు ఖర్చు అవుతుంది, అటు ఇంత పోతుంది. ఇక భూమి అమ్మాలంటే నాకు నచ్చలేదు. భూమి అమ్ముడేది బిడ్డ, ఉన్నా మీకుంటది. ఇప్పుడు పైసలు ఇప్పించి మీరే ఆ పైసలు చదివిల్లనుకో, వీలైతే మీకే 20 గుంటలు రాసిస్తే ఎక్కువ. నాకున్నదే ఉన్నదే. బాబు ఇష్టంలే ఉన్నారు. నేను వచ్చినాక మరి చెప్తే ఏముంటాడు మరి. ఎట్లా చేయలేదు కానీ నాకైతే పైసలు అయితే కావాలి చెల్లి. ఇక ఇద్దామని మాట అయితే తీయంగానే ఇక మరి ఒకసారి అయితే ఈయన వచ్చినాక అడిగి చూస్తాం. అడిగితే మరి ఇక మన దగ్గర అయితే లేవు అన్న గన్ని పైసలు. కానీ 50,000 1,00,000 రూపాయలు అంటే అటు ఇటు చదవచ్చు. కానీ ఇన్ని పైసలు అంటే ఎన్ని చదువుతాం. అట్లా అంటే ఎట్లరా సుమతి? ఏనో ఒకటి చేసి ఇవ్వాలి కానీ మళ్ళీ ఇక అన్న వేరే కాడికి పోతాడారా? ఎవరు అడిగేటట్టు కూడా లేదు, ఎవరు ఇచ్చేటట్టు కూడా లేరురా. మీరు చూడకపోతే ఎవరు చూస్తారా? ఆ లోన్ షీట్ వచ్చిన కాంచి బాగా బెంగటిల్తానరా అన్న. ఇంక బెంగటిల్లుడు అంటే ఇక అన్ని టెన్షన్లు మోపోయినాక ఏం చెప్తాడు. కానీ ఈ అమ్మదే ఎక్కడ అప్పులు అక్కడ పోవాలంటే ఎట్లా మామ, ఎట్లా సాధ్యమైతే చెప్పు. వడ్డీలు ఎక్కువైతే లేవానే. సరే అన్ని చదువుకున్నాక మళ్ళీ కొనుక్కో కావాలంటే ఏమవుతుంది? నువ్వు అనేది కరెక్టే బిడ్డ. ఈ బ్యాంక్ అప్పు ఒక్కటి తీరితే ఇక నాకు ఏముండయి. అంత చిల్లర లక్షల రూపాయలు ఉండే పెద్దగా కట్టం చేసుకుంటూ రానే పడితే ఆటో అప్పు కట్టనే పడుతుంది. అట్లా కాదయ్యా, నువ్వు ముచ్చట మాట్లాడుతావు. అల్లుడు అన్నట్టు గట్టినే చెప్పు సపరేక. ఇగో అయ్యా మందికి ఇచ్చుడేంటి? సపరేక 20 గుంటలు మీరే తీసుకుందరు. ఏ నన్ను తిప్పల పడి తీసుకోవాలి బాంచను తీసుకెళ్ళి అట్లయినా తీసుకోండి. నా 5 పాటు 20 గుంటలు కూడా పట్ట చెప్తుంది. అరే అట్లా కాదే బాపు, ఇప్పుడు నువ్వు ఈ పైసల కోసం ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు? ఇప్పుడు ఏనో కడ కొన్నాన్ని తీసుకురా, ఆ వడ్డీలు కట్టేసేయి. పంట పండినాక మొత్తం లేకుండా కడదువు. ఇప్పుడు నువ్వు గంతగానో ఇన్ని పైసలు ఏమిటికి జమ చేస్తానో, ఈడలేవు ఆడలేవు ఏడ పుడతలేవు అని బాధపడతారు. నేను గిట్లేమన్నా భూమి పాట ఏమంటానా? మరి చిన్నబాబుకి ఇట్లా ఏమన్నా ఏమంటాడా? ఎక్కడో అక్కడ నిమ్మలంగానే ఉన్నాం కదా, ఇంకా వడ్డీలు కట్టడానికి గింతగానే ఎందుకు రంది పడుతున్నావు? నీకు తెలియదు బిడ్డ, ఈ సగం అయితే పూర తెలియదు. ఎందుకంటే అత్తమ్మకి ఇతరన్న గుంట మీకోసమే బొచ్చళ్ళు పంచాయతీలనే మాట్లాడుకోకుంటాను. ఇప్పుడు ఆ బుక్ ఇడిపించి మీది మీకు తమ్ముని పంట చేస్తే అయిపోతుంది. ఎందుకు? నా బాధ్యత కూడా తీరుతుంది. అది పంట పండినాక అంతలా అయితే వచ్చినాక తీసుకొచ్చి బయటికి కడదు అంతే. ఇప్పుడు ఏం ఎత్తిపోతలేదు, నిన్ను ఎవరు ఏమి ఇబ్బంది పెడతలేరు. ఓ అవ్వ, ఇగో మీ బాబాయ్ నా భూమి నాకు పట్ట చేయని లొల్లు పెడతాండే బిడ్డ. లొల్లు పెట్టుకున్నట్టే మాట్లాడతాడు. ఇన్ని రోజులు కాపాడింది చాలు. ఇప్పుడు లొల్లు లేకుండా సపరేట్ ఆయన దానికి చేస్తేవో పీడ వస్తుంది. మాకెందుకే బిడ్డ బదనాము? చిన్నబాబు అడిగిండా భూమి చేయమని? ఆయన అడిగింది. ఈయన దాచి పెడతాడు. ఎన్ని రోజులు దాచి పెడతావు? ఇవాళ అయినా తెలిసేదే మీ అత్తకు, నీకు రేపైనా తెలిసేదే బిడ్డ. ఇప్పుడు అవసరం ఆ ముచ్చట చెప్తే ఇక్కడ వీళ్ళు బాధపడాలనా? తమ్ముడు ఆ పొత్తుల పాతింటికాడ ఆ కూలగొట్టి ఇల్లు కట్టుకుంటానా, నాకు పట్ట చేయి, తమ్ముకొని ఇల్లు కట్టుకుంటా, నాకు వీలు కాదు, నాకు ఆ ఇంట్లోకి వచ్చిన కానీ మంచి అయితే లేదన్నా అని వాడు గురుగుతాడు. మంచిగానే ఉండే కదా, మళ్ళీ ఏమనిపిస్తుందట చిన్నబాబుకు? ఆయన భూమి పట్ట చేయి అన్న, మరి మొత్తం నీ పేరు మీద ఉన్నది అని అడగలేక, నా భార్య ఈడికి వచ్చిన కంచి మంచిగా ఉంటలేదు, నాకు మంచి అయితే లేదు, నా బిడ్డకు మంచి అయితే లేదు అని ఇగో ఇవన్నీ తీసుకొచ్చి లాస్ట్కు ఇద్దరు పొత్తుల భూమి అమ్ముకుందాం, ఇల్లు కట్టుకుందాం అని అడుగుతాడు. ఇక లాస్ట్కు నాకు నీ భూమి పేరు మీద అంత నీ పేరు మీదనే ఉండదు, మా పేరు మీద చేస్తావా చేయవా అని అడుగుతాడు. ఇది అంత ఎందుకు బిడ్డ అడుగుడు? ఎన్ని రోజులు కాపాడుతాడు చెప్పు మీ అయ్యి? ఒకటి అంటే ఒకటి చెప్తుంది. చేసుడు ఎవరు చేయనంటే ఎన్నడూ చూడు అని చెల్లె బావని పైసలు వచ్చినాక ఈసారి ఇచ్చి నేను తీసుకొని బిడ్డ ఒకటి మీరు తీసుకున్నా మంచిదే, లేదు మీకు పంట చేయమన్నా చెప్తా, లేకుంటే పంట మీద మీ పైసలు మీకు కట్టమన్నా కడితే బిడ్డ. ఇక అయ్యో ఎవరితోటి మాటలు పడాలంటే నా వల్ల కాదు. చేసిన కాడికి జాలి బిడ్డ. ఏ నన్ను తిప్పలు పడి ఇన్నో అన్న చెయ్యి మీ దండం పెడతా. ఆ భూమి మీరు తీసుకుందరు. ఇక మా ఈడికి పోయి తేడు ఆడికి పోయి తేడు. ఆయన ఇక ఆ సిట్టి వచ్చిన కాంచి ఒకటే రంది కూర్చుంటాడు, రంది పడతాడు. ఈ వరకే బీపున్నది. ఆయన ఎట్లుంటాడో నాకు తెలియదు. ఏమన్నా చేద్దాం తీయన్నా ఇక బాగా వచ్చినాక అడుగుదాం. మరి అట్లా మాట్లాడతాను మరి దాని మీరు ఏం చెప్తారు? ఇక సరే చెల్లె, మనం దేని కానీ బలవంతంగా ఇది చేయద్దు. ఈ బాగా చీకటి కాకముందు అతను కలిసిపోయి ఇదే ముచ్చట చెప్పుదాం అంటే నచ్చట్లేదు కదరా, మేము పోతాం కదా. అగో ఏంది అన్న, రేపు పొద్దుగాల పోరా ఇయ్యన్నే పోవన్నా. పుల్లగాడు కొన్నాడు ఆ ఉన్నది. ఇక వాళ్ళు కానుడు ఎట్లా పెట్టి ఎట్లా మేము రాగా వాళ్ళు ఇద్దరు లేరు, తమ్ముడు వాళ్ళు. ఇక వాడు జర నిన్నటి గరంగా ఉన్నాడు. ఇక పోతాం ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా ఇవే చెప్తారు. మామే వచ్చినాక మాట్లాడితే ఏమానో ఇన్నాక పోపుదురానే. ఇక ఆయన చెప్పినా కదా, నువ్వు బాబుని సారి తమ్ముడిని సారి ఏదో నిసారించుకొని చేసుకొని బిడ్డ. ఒక దిక్కు భూమి ఉన్నాయి, దగ్గరకు వస్తుంది. ఆయన నేను చేసి పెడతాను అన్నవాటి. ఇక మీకేం రైందే? సరేమో బాబా పోతాం బిడ్డ. ఇక రా మరి మళ్ళీ అన్నం అన్న తినరా, తినకుండా పోతురానే. అన్న తిన్నాక పోదురు పాలి. ఏ ఎందుకు తీరా నువ్వు తిన్నాక పోదు కన్నా. అయ్యో లేదా అండి లేదా
ఇగో మళ్ళా మీ ఇల్లే ఆటోలు దొరికాయి బస్సులు దొరికాయి రా పోతే. ఏం దొరుకుతాయి కదా తిని. దా వదిలే. ఓయ్ ఏమైందిరా దాని విలువ అమ్మా ఎంతసేపు ఎత్తది రజనీ? చీకటి అయితే అంటే రావే పొద్దుపోతుంది. టమాటాలు బాగా పండ్లు తీసుకురాకు. వంకాయలు అస్సలే దిగు, మామే అస్సలే తింటలేడు. సరేనా? తోటకూర ఇట్లా పట్టుకరా. కొత్తిమీర ఇట్లా కొత్తిమీర, తోటకూర. ఆ సామాన్ లిస్ట్ రాసినావా? అత్తమ్మ అప్పుడే చెప్తే రాసిన ఏం లేచిన సరే పోతాను. తొందర రే. కాదే నీకు కొంచెం తొందర రెడీ కావే పోదామంటే నీకు అసలు ఇంట్లోకి వెళ్ళబుద్ది కదా అని నైట్ అయితే నేను కూరగాయలు అప్పుడు తింటే కానీ నీకేమో తెలియదు. నీకు ఇదో పిచ్చి ఉంటది. ఆ మనసే బాగాలేక నేనుంటే నువ్వు పోటీ. ఏమైంది? బాబు వచ్చి అదే పైసల గురించి మాట్లాడినప్పటి నుంచి నాకు అసలు మనసే పడతలేదు. పైసలు అడిగిండు చూద్దామని చెప్పినాం కదా. అట్లా కాదు బాబా, ఇప్పుడు ఒకవేళ మామయ్యకు మీరు వచ్చినట్టు చెప్తారు, మామయ్య ఉండి ఇప్పుడు వెళ్తున్నాను దబ్బని అన్నాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంది? నువ్వేదో చెప్పినా అన్నట్టు అడిగినట్టు చూడకు బావా. అత్తమ్మకు తెలిస్తే మళ్ళీ ఏమంటుందో అని అట్లా ఒకసారి ఆలోచించు. నువ్వు వెనుకకు పోకు. నేను ఎందుకు చెప్తున్నా నువ్వు అర్థం చేసుకో. నిన్ను పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం అడగలే, నువ్వు ఒక్కటి చేయి బావా. అరే నేను చేస్తా అంటాను. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పిల్లు కదా. సరే ఒకవేళ పైసలు కట్టని పరిస్థితులు ఉంటే ఆ 20 గుంటలు కూడా మీరే తీసుకుందరట, 20 గుంటల కిందనే పైసలు ఇస్తురట అని కూడా మాట్లాడాలి కదా. మా బాబుకు ఒకటేసారి బండ కింద ఇరికినట్టు అయింది. ఆయనే నలుగురికి ఇచ్చేటోడు. ఇప్పుడు ఆయన ఎవరి దగ్గరకు పోయి అడుగుదామన్నా ఆయనకి ఎంత ఇబ్బంది ఉందో ఏమో, అందుకే మన ఇంటికి వచ్చి అడిగినట్టున్నాడు. మా బాబు ఏదో గట్టిగానే మాట్లాడినట్టున్నాడు మా బాబును, అందుకే ఆయన చెప్పలేక మనసులో పెట్టుకున్నట్టున్నాడు. అరే నువ్వు బాధపడాక నేను చూస్తా అని చెప్పినా కదా. అన్నం తినేటప్పుడు కూడా మా బాబు చక్కగా అన్నం తినలే. నాకు తెలుసు మా బాబు ఎంత అన్నం తినేటోడు. అయ్యో నేనేమంటాను, ఇప్పుడు బాబు దగ్గర ఎక్కడన్నా పైసలు కాకపోయింది అనుకో, నేను మా ఫ్రెండ్స్ దగ్గర అటు ఇటు చదివి అది ఇల్లదిద్దాం, ఓకేనా? ఎట్లనన్నా చేసి ఒక్క బాధ నుంచి మా బాబుని బయట పడగొట్టే, లేదంటే ఇంకా మా బాబు ఇవాళ కాళ్ళు ఏళ్ళు పట్టే పరిస్థితి వస్తుంది. సరే ఓకే, నేను అడుగుతా కానీ నేను దాని గురించి ఆలోచించకు. చెప్పు మీ బాబుతో చెప్పు. ఒకవేళ మామ దగ్గర పైసలు లేకున్నా కూడా బాగా చూస్తా అన్నాడు, నేను దాని గురించి రందిపడకు అని చెప్పేసి, ఓకేనా? అన్నిటికీ ఏడ్చినా నాకు అర్థం కాదు కానీ. పచ్చిపల్లికి అడుగుదాం. ఎట్లా పచ్చిపల్లికైనా ఇది తినచ్చా? ఒకటి తింటాం. ఈ మిరపకాయలు ఎట్లా? అరకిలో 30, కిలో 50. గవాళ్ళు అరకిలోకి 20 ఇస్తానంటారు కదా. తల్లి మాకు వల్లే తల్లి. కారం ఉంటాయా ఇవి? కారం ఏరా. ఏమైందయ్యా అట్నే కూర్చుంటావా? ఆ బాయి మొక్కన పోయినాను కదా, బుక్కడు తిన్నోని కదా. అరే బాయి మొక్కన పోయి నేనేం చేయాలనే? ఆల్రెడీ మా తమ్ముడు పోనేపాయ, వాడు చూసుకోడానే? చూసుకుంటాడు. మొన్ననే నన్ను కోప్పడ్డావా, సగం పక్క ఎండిపోయింది కదా, నువ్వేం చేస్తానవా అని చెప్పావంటివి. ఆయన ఓ దిక్కు చూస్తాడు, ఓ దిక్కు చూడడు. నీకు ఎప్పటికీ ఒక్కటే లోకం. ఏం చేయాలి ఇంకా? నాకే దోస్తలేదంటే నువ్వు ఒకటి అంటూ పోతుంది ఈ బాయి కాడికి తిన్నాక. ఇప్పుడు ఏంటి ఆగరా, అదే ఎండే కొట్టబట్టే ఏమో వానెంబడ పడతావు ఊకే. ఏమైంది బిడ్డ? చెల దగ్గర పోతే పని అయిందా? చెల్లె దగ్గర పోయిన పని సగమే అయిందవా. కొన్ని పైసలు ఉండగా చదిరింది, బాగా కూడా ఊళ్ళో పోయి అడకొచ్చిండు. ఇంకా కొన్ని పైసలు అయినాయి అనుకో, ఇక వాని పట్ట వాని చేసింది అనుకో, నా రంది పోతుంది, ఈ సిక్కు పోతుంది. కొన్ని ఏందయ్యా కొన్ని? మన సగం మనం చేసినావు. నాని పొత్తులు తెచ్చినాయనే మీ తమ్ముడు సగం చదడా? అరే ఇప్పుడు వాడి పోయి ఎక్కడ తెస్తాడే అప్పు?
నేనే కాలు బట్ట కట్టకుండా తిరిగితే ఒక రూపాయి బుడతలు దూలేకపోతే ఇప్పుడు వాడు పోగానే ఇస్తారానే ఏమో వాడు తెస్తానంటావు నువ్వు సగం మళ్ళా. నువ్వో తీరు మాట్లాడతావేందయ్యా? అయినా అక్కర ఇప్పుడు మన అక్కర అయినా సగం తెస్తే మన సగం తెస్తే కట్టుకుంటే అయిపోతుంది, కానీ నువ్వో తీరు మాట్లాడతావు. నువ్వెందుకు తొందర పడతానవే? వాడు వచ్చినాక అడుగుదాం తీ. మాకు కడతాడు వాడు, వాడు కట్టాడా? ఆయన ఒక్కనే కట్టమంటలు, నువ్వు ఇద్దరం కట్టుకుంటావు. అది పొత్తులు తెచ్చిందేనే, ఇవరకే బొచ్చడు మిత్త అవుతుంది కాదత్తమ్మ. కట్టద్దా? కడదాంతి, అన్ని కడదాం. ఆయనకు మనకు మాట మాట రాకముందుకే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చెయ్యి, వింటానవా? ఆయన నచ్చిన వాళ్ళు ఈ పైసలు ఆ పైసలు పట్టుకుపోయి కట్టిరా, బుక్కులు పట్టుకురా. సరే తీయ, వాడు వచ్చినాక అడిగి ఈ పైసలు ఆ పైసలు పట్టుకొని పోయే బుక్కులు ఇడ్చుకొచ్చి వాడికి రిజిస్ట్రేషన్ చెప్తుంది. ఇంకేంది అవ్వ? ఒక్కటే పడతాను. ఏమో అవ్వ, ఎంత గందరగోళం ఉన్నది. ఏం చేయాలనో ఏం అర్థం అవుతలేదు. గోరు ఉందని ఇత్తలేదు. నేనే గోరు పోందని తెలియదు, మిత్తికి మిత్త అవుతుంది ఆడ. అరే సరేగా నువ్వుకోవేగా, వాడు వచ్చినాక అడుగుతుంది. వాడు బైక్ అడిగిపోయింది కదా, వాడు వచ్చినాక అడుగుతుంది. ఏమంటావు అవ్వ? మీరేం లోలు పెట్టుకుంటారో ఇక వాడు కట్టుకోడా? వచ్చినాక అడుగుతుంది. ఆడికి వచ్చి ఎండలో కూర్చొని మూస కొట్టబడుతుంది. మరి ఎన్నిట్లో కొడతాను డాడీ? నువ్వు రాకుంటే ఇంకా కాసేపు పడేయాలి, పని చేస్తాం మేము. నేను ఉంటే ఏమన్నా చేసుకోగా. అరే శంకరి, ఇక రారా. ఎండలుగా పొలం ఏం పని తీసుకుపోయినవరా బైక్ అడిగి? వద్దన్నా కూడా నీ అత్త బాబు అని పడి వచ్చింది. ఏడ పని లేదు పొలకు. అయితే కానీ పైసలు సగం అయినాయిరా, నీ దగ్గర ఏమన్నా ఉన్నాయిరా? బ్యాంకులో పోయి కట్టి ఆ బుక్కులు పట్టుకొస్తే నీ పేరు మీద పట్ట చేస్తా. పైసలు సగం అయినాయా? నా దగ్గర పైసలు ఎక్కడన్నా? నీకు తెలియని పైసలు నా దగ్గర కానీ. మరి ఇప్పుడు ఎట్లరా? ఆడ 5 లక్షల రూపాయలు లోన్ తెచ్చినాం, మీతోటి 6 లక్షలు అవుతాయి అట. 3 లక్షల రూపాయలు నా దగ్గర ఉన్నాయి. మరి నీ దగ్గర ఏమన్నా ఉంటే మిగతా పట్టుకొని పోయి కట్టి ఆ బుక్కులు తెస్తే పని అయిపోతుంది. ఇక పట్ట చేస్తే నారాంది కూడా వస్తుంది. ఏంది కొత్తగా మాట్లాడుతాను ఏంటంటే నాకు అర్థం కాదు. సగం అయినాయా? 5 లక్షలు తెచ్చినాము, లక్ష మిత్తి అయితే 6 లక్షలకు సగం నా దగ్గర 3 లక్షలు ఉన్నాయి. ఇదేందన్న కొత్తగా మాట్లాడుతున్నావు? నా దగ్గర పైసలు ఎక్కడి? నేను సగం ఎక్కడ కడతా? నేను ఎందుకు కట్టాలి సగం? నాకు అర్థం కాదు. ఏంద్రో సగం నేను ఎందుకు కట్టమంటే అన్నట్లు వాడు ఒక్కడే కట్టదా? ఏంది ఏందమ్మా గట్ల మాట్లాడతాం? సగం కట్టమని మేము ఏడు తెచ్చి కడతాం సగం? మాకు 3 లక్షలు అప్పు అయిందా? 3 లక్షలు ఖర్చు పెట్టిల్లా మాకు? నా పెద్ద బిడ్డకి ఏమైనా కట్నం ఇచ్చి పెళ్లి చేసినా, దీనికి ఏమైనా పెళ్లి చేసిందా? 3 లక్షలు అప్పు గాను. మా అంటే మొన్న దవాఖానలో పడితే 50-60 వేలు కావచ్చు. వాడు ఒక్కడే పెద్దదా అని? అవ్వా, నీకు తెలుస్తేనేమో మాట్లాడు, తెలియకపోతే నోరు మూసుకో కూసో. కానీ అనవసరంగా మధ్యలోకి వచ్చి అటు ఇటు కంటాయ మాటలు మాత్రం మాట్లాడకు. నీకు ఏం తెలుసా మాట్లాడుతున్నావే? 5 లక్షలు తెచ్చిండు. 5 లక్షలు తెచ్చి నాకు ఏ పాటు ఇచ్చిండు? నాకు ఇచ్చిండు అనే చూసినావా ఎట్లా మాట్లాడతాను? మంచిగా ఉన్నదా ఇప్పుడు? అరే ఇప్పుడు ఏంది, ఏమైంది ఇప్పుడు? అగో ఏమైందంటేనేమైంది? ఇప్పుడు మాకేమన్నా ఖర్చు అయిందా? మీకే ఖర్చు అయింది, మీరే కట్టుకోండి అన్నట్టుగా మాట్లాడతాను. ఇంటలేవా? అరే గట్లంటే ఎట్లా? నీ దగ్గర ఏమన్నా ఉంటే చదువురా, చదివితే ఆ బుక్కులు తీసుకొచ్చినాక పట్ట చేసుకున్నాక మాట్లాడుకునే ఉంటే. అన్న నా దగ్గర పైసలు లేవు, నేను కట్టేది లేదు. ఉన్నక బుజ్జికి 40,000 50,000 అయినాయి హాస్పిటల్లో. అవి ఉన్న బాబు చచ్చిపోతే ఖర్చున చూడు, అది చెరసగం పడేదేనే. అవి ఆయన లెక్కలు చూసుకొని మిగతా పైసలు ఏమన్నా నువ్వు కట్టుకో, నాకు నేను అవి కడతా. నేను అగో మాకు ఒక్కరికే తెచ్చినట్టు మాట్లాడుతానేమేంది? నాకు ఇవి ఖర్చు అయినాయి, గవ్వే బాబు చచ్చిపోయిన టైపు ఖర్చు అయినాయి, గవ్వే తెచ్చిన నువ్వే కట్టుకో అన్నట్టు మాట్లాడుతున్నావు. అందరి కోసం తేలేదా? అప్పు పెట్టుబడి కోసం తేలేదా? పంట వచ్చింది ఏమన్నా? పెట్టుబడి కోసం అంటున్నావా? పంట పండలేదా? అగో పంట ఎక్కడ పండిందయ్యా? పెట్టుబడి ఇంకా ఎక్కువైంది, ఎరికేనా? అంటే పెట్టుబడి రాకుండా కూడా మనం కాదా? మరి నీకు ఎరికేనా? నువ్వు చూసినావా? పెట్టుబడి పండలే అంటే అలా పంట పండలేదు. పెట్టుబడి పెడితే పంట ఏడ పండింది కావ్య? నువ్వు చూస్తలేవా? చూసుకుంటూనే మాట్లాడతాను ఎందుకు? మొత్తం పంట పండకుంటుంటాను అట్లా చేయను. పెట్టుబడి కూడా రాలేదు, ఇంకా మనమే మునిగినావు. చూపెట్టరా అదా లెక్కలు? అరే ఆగరా, ఇప్పుడు నువ్వు ఏమంటావు? అసలు సంగతి ఏంద్రా చెప్పురా, నీ సంగతి చెప్పు. నా సంగతి ఏందన్నా? నువ్వే చెప్పాలా సంగతి ఏందనేది? నేను ఇల్లు సరిగ్గా తీసుకొచ్చి ముచ్చట ముంగటేసి ఓ చిప్పబడుతుంది దొరికించుకొని. నేనేం చెప్తానురా? నేను బ్యాంకులో పోయి తెచ్చిన అప్పు ఉంట కోసం కాదా? నా ఒక్కరికే ఖర్చు పెట్టుకున్నారా? అన్నిటికీ వాడిన నెల నుంచి నువ్వు సగం నేను సగం కడితే అప్పు తెరుతానే అనుకున్నా నేను. అన్నా మళ్ళీ గదే మాట మాట్లాడకు. నువ్వు ఎట్లా సగం కట్టాలి చెప్పు? మంచిగా మాట్లాడతా. నేను అనలేదా? చూసితే అప్పు నువ్వు అందరి కోసం దేకు, మన పెట్టుబడి కోసం దేకు. నువ్వు చూసుకుంటే అప్పు అంటే ఏం కాదే, నా తమ్ముడు ఇంటాడు, నేను చెప్పినట్టు తిన్నాడు అంటివి. ఇప్పుడు మంచిగా ఉన్నదా? మేము ఇల్లు అనగానే అప్పు అని ఉంది. ఇన్ని రోజులు అనలేదు అప్పు ముచ్చట, ఇన్ని రోజులు ఎత్తాం అనలేదు మాకు. అదే పాస్బుక్లు మా పేరు ఉంటే మేము బ్యాంకులో పెట్టుకొని తెచ్చుకొని ఇల్లు కట్టుకుంది కదా ఇప్పుడు. ఆహా, అందుకే మీరు ఇవన్నీ మనసులో పెట్టుకున్నారా కావ్య?
ఇప్పుడు మామ చచ్చిపోయిన అప్పు ఇంత అని ఉన్నది, వాళ్ళ కొడుకు చచ్చిపోయిన అప్పు ఇంత ఉన్నది, బిడ్డ పెళ్లి చేసుకున్న అప్పు ఇంత ఉన్నది, కొడుకు దవాఖాన తీసుకుపోయిన అప్పు ఉన్నది ఇంత, వాళ్ళే కట్టుకుంటారు మాకేంది, ఇవన్నీ ఎప్పుడు ఎత్తేస్తా మంచిగా ఉంటా ఇవన్నీ తీసి ఇల్లు కట్టుకుంటాం. గట్ల బాయిదట్ల మాటలు మాట్లాడకు. నువ్వు మాట్లాడతానవా? అన్న పేరు మొత్తం భూమిని పట్ట నేను అన్నారా? నువ్వు నీ పెద్ద మంచిగా ఉన్న అవుతున్నా కానీ అరే నీ పట్ట నీకు చేస్తారా? నాకు ఏమవుతారా? నీ భూమి వద్ద నీ జాగ్రత్త, నీ 10 రూపాయల పిల్ల అంతేనా? మాట్లాడుతున్నా అప్పుడు అంటే ఇప్పుడు మీ 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 కడుపులో ముచ్చట చెప్పింది అది 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 చెప్పింది అబద్ధం ఉన్నది. ఏంది అబద్ధం? నా కొడుకే చచ్చిపోయిండు. అంత పొత్తుల సంసారం చేసి ఓ ముళ్ళ చేసి మనకు అప్పేద్దామని సుశీల్ మేము ముళ్ళ చేసి మేము ఇంత కట్ట ఉంచుకున్నాం. కరెక్టే, అదన్నది బరాబర్. నా బిడ్డ పెళ్లి చేసుకున్నా, నా కొడుకు చచ్చిపోతే ఖర్చు అయింది, నా చిన్న కొడుకు దవాఖానలో ఖర్చు అయింది, నేను ఎందుకు కడతా? తప్పనే కదా నువ్వు అనేది కూడా. మాగా సరే మంచిగా లేదు, నా కొడుకు చచ్చిపోయిండు, నా కొడుకు మంచిగా లేడాయే, ఓ కొడుకు అట్లే ఓ కొడుకు ఇట్లే అని మా బాబాలు మేము పడతాను అయ్యా కట్టుకోండి అంటే అందుకు మాకేమన్నా అయిందా మీరు కట్టుకోరాదు అని మాట్లాడతాను. అన్నా ఏ కడతా? అరే నీ కట్టుడద్దు, నీ రూపాయి బిల్లు వద్దురా. అప్పో చప్పో చేసి ఎవరి కాళ్ళు కడుపులో పట్టుకొని పోయి ఆ అప్పు కట్టి ఆ బక్కు బుక్కులు పట్టుకొచ్చి నీ పట్ట నీకు చేస్తా తీరా, నీ కళ్ళు చల్లబడతాయి. ఇక ఏ నా కళ్ళు చల్లబడేది? అవి ఏడుతాంది నువ్వు తూడతాను. ఏమని అంటే ఏడతారు, ఇక మనకు ఏడుపు లేదు. అంతేరా, నూతిన పట్టు మీద 100 రాళ్ళు. నేను అప్పులలో ఉన్నట్టే అన్ని నా మీద రా. మరి ఇప్పుడు ఏం చేస్తుంది? మాట్లాడతలేదేంటే సపోర్ట్ చేస్తలేవు. వాడు పెళ్ళ మాటలు పట్టుకొని ఎగురుతాడు, వాడిని ఇప్పుడే ఆగరాదు. ఏంటిది అత్త మనమే ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పెళ్ళ మాటలేంది కాదు, ఇప్పుడు 2 ఏళ్ళ వాటి పంట పండిందా? అదెందుకు వానికి? మాట్లాడుతున్నావా నువ్వు? ఏ పంట కాడికి వచ్చినవే? ఇల్లు ఇక్కడ కూర్చుంటావు నీ. అరే నీకేరుక శంకరి, పత్తి ఎంత వెళ్ళిందిరా? ఎన్ని సీర్లు వేసినావురా? ఎన్నిసార్లు అటు అటు తిప్పి ఇటు తిప్పి ఎత్తే ఎంత ధర పడ్డదిరా? ఎన్ని పైసలు వచ్చినా ఎంత పెట్టుబడి అయిందిరా? అన్నా నేను పోలేదు, నేను చేయలేదు, నేను పట్టికాడికి పోలేదు, అరటికాడికి పోలేదు, నేను అర్థం చేయలేదా? దవాఖాన పట్టుకొని దానికి దవాఖాన ఏ వానికి ఎందుకు ఖర్చు అయింది? మంచిగా చెప్పేది నువ్వు, ఇద్దరిని కన్నా నువ్వే ఈ పక్షపాత మాటలు బంద్ చేయి. నువ్వు చెప్తాను మరా నీకేరుక మాట. మేమైతే కట్టాం 3 లక్షలు, మాకు వడ్డీ కడతాం అంతేగాని ఎక్కడెక్కడ వచ్చి మాకు పెడితే మాత్రం మేము కట్టాం. కడతీ లొలిపెట్ట. రూపాయి బిల్లు లేకుండా కట్టి నీ పట్ట నీకు చేస్తారా? లొలిపెట్టకుండా ఇంటాబో లే మరి బాబా, లే నీ దండం పెడతా. నోరు మొయ్యిగా మరి, నోరు మొయ్యి. ఇప్పుడు ఏమైనా చేస్తానా? చేసిన రెక్కలన్నీ పోతానే కట్టలు చేసి వాళ్ళకే పెట్టాలి. ఇప్పుడు నాకే పెట్టిలా కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చుని తినలే. మరి నువ్వు చేస్తా అంటే నేను కూడా కట్టమే చేసినావు. అన్న తెలియదు నా కొడుకులతో నాతో లొల్లి లేని ఇంట్లో లొల్లి ఉంటే మనసులో మనసు ఉంటలేదా? దేవుడు నన్ను తీసుకపోడా మహారాజుగా వేయండి మా ఆయన. దేవుడా ఏం పాపం చేసినా నేను? ఏ దేవునికి పాపం చేస్తుంది దేవుడా? నా కొడుకులు ఊకే లొల్లి పెట్టుకోవచ్చు. నేను ఎవరికేం చెప్పుదు? ఎవరో చెప్తే కోడలుకి వస్తుంది, ఇటు కొడుకులకి వస్తుంది. ఎవరికేం చెప్పేటట్లేదు.